ప్రార్థన. పరిశుద్ధులు అయినటువంటి మా తండ్రి, నీ కొందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యంలో నుండి నీ ఆత్మ సహాయంతో మీరు కూడిన మాతోను, శబ్దాంతం ద్వారా వింటున్నటువంటి వారితోను, లైవ్లో వాక్యం చూస్తున్నటువంటి వారితోను తేటగాను సూటిగాను మాట్లాడి సహాయం చేసి బలపరచమని యేసు ప్రభు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. యేసు ప్రభు మరణం ద్వారా సమస్యలు పరిష్కరించబడతాయి. ఇది ఈ యొక్క రాత్రికాల సమయంలో ఆదివారం ఆరాధన వర్తమానంలో మన యొక్క అంశం. అసలు సమస్య అంటే ఏమిటి? ఆ సమస్యలు ఏ విధంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరణం ద్వారా పరిష్కరించబడ్డాయి అనేటటువంటి విధానంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. దయచేసి బైబిల్ గ్రంథం ఉన్నవారు దేవుని వాక్యాన్ని చదవండి. సార్, పాపం వలన వచ్చు జీతం మరణం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం. పాపం వలన వచ్చు జీతం మరణం. మరి పాపం అంటే ఏంటి? అసలు పాపం అంటే ఏంటండి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. వెరీ గుడ్ సిస్టర్ గారు, మంచిగా సమాధానం చెప్పారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అంటే ఏంటి? దేవుని మాట. అర్థమైంది మీకు? పాపం వలన వచ్చే జీతం మరణం. పాపము అంటే ఆజ్ఞ అతిక్రమం. ఆజ్ఞ అంటే దేవుని మాట. మరి దేవుని మాట ఏంటి? అసలు దేవుని మాట ఏంటి? దేవుడు ఎవరితో మాట్లాడారు? ఏమి మాట్లాడారు? ఎవరు ఆజ్ఞను అతిక్రమించారు? ఎందుకని ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా అది పాపమైంది? ఆ పాపం ద్వారా ఈ లోకంలోనికి ఎందుకు మరణం అనేది వచ్చింది? దేవుని మాట, ఆజ్ఞ. ఎవరికి దేవుడు ఆజ్ఞాపించాడు? ఆది దంపతులైన ఆదాము గారికి, అవ్వకు దేవుడు ఆజ్ఞాపించాడు. అది దేవుని మాట, అదే దేవుని ఆజ్ఞ. ఏమని చెప్పాడు? ఈ తోటలో ఉన్నటువంటి అన్నీ మీరు తినొచ్చు, కానీ మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్ష ఫలాలు తినకూడదని నరునికి నిశ్చయంగా ఆజ్ఞాపించాడు దేవుడు. ఏదైనా తోటలో ఆదాము గారికి, అవ్వగారికి దేవుడు అన్ని పళ్ళు తినొచ్చు, మంచి చెడు అది తెలిసే వృక్ష ఫలాలు తినొద్దని చెప్పాడు. కానీ అపవాది సర్పం రూపంలో వెళ్ళి ఏదైనా తోటలోకి అవ్వను మోసగిచ్చి ఆ పండు తిని పాపము వచ్చే విధంగా చేసింది. కనుక ఇప్పుడు పాపం వలన ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఇది శరీర మరణం గురించి వ్రాయబడినటువంటి మాట కాదు, కానీ ఆత్మ మరణం గురించి వ్రాయబడిన మాట. అంటే అప్పుడు శరీర మరణం కూడా లేదు, శరీర మరణం వచ్చింది, రెండు ఆత్మ మరణం కూడా వచ్చింది. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మరణం ద్వారా, శిలువలో కాచిన రక్తం ద్వారా మానవుడికి ఏమొచ్చిందంటే ఆదాము కోల్పోయినటువంటి నిత్యజీవం యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. చూడండి వాక్యం ఏమని రాయబడి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏమని రాయబడి ఉంది చదవండి ఒకసారి. పౌలు గారు రాసిన పత్రిక, హెబ్రీయుల పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. జీవితకాలమంతయు మరణ భయం చేత చాలు. జీవితకాలమంతా మరణ భయం చేత భయపడుతున్నటువంటి వారు, దాస్యం అంటే బానిసత్వంలో బతుకుతున్నటువంటి వారిని విడిపించడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన కూడా రక్త మాంసాలలో పాలువారయ్యారంట. మనలో రక్తం ఉంది, మాంసం ఉంది. మనం రక్త మాంసాలు కలిగినటువంటి వారు కనుక రక్త మాంసాలు కలిగినటువంటి ఈ మానవుని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన కూడా రక్త మాంసాలు కలిగినటువంటి వారుగా ఈ లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు శరీరంలో దేవుడు పాపానికి శిక్ష విధించాడు. పాపం అనేటటువంటి సమస్యను ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా పరిష్కరించబడింది. ప్రాబ్లం ఆఫ్ సిన్. సమస్య ఏంటి ఇప్పుడు? పాపం. ఆ పాపం అనేటువంటి సమస్యను యేసుక్రీస్తు సెలవులో రక్తం కార్చి ప్రాణం పెట్టడం ద్వారా ఆ యొక్క పాపం అనే సమస్య పరిష్కరించబడింది. ఇప్పుడు పాపం నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ఏం చేస్తారు? విడిపిస్తారు, విమోచిస్తారు. పాపం అనేటటువంటిది ఏంటంటే బానిసత్వం. చాలామంది అనుకుంటారంటే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత మనం బంధకంలో ఉన్నాం, ఇబ్బందులో ఉన్నాం అనుకుంటారు. ఎందుకంటే స్వతంత్రం ఉండదుగా. నిజమైన స్వతంత్రం ఏంటంటే ఆజ్ఞతో కూడిందే స్వతంత్రం. పాపం అనేది బానిసత్వం కలిగింది. అదేంటంటారా? పాపంలో ఉన్నటువంటి వారికి స్వతంత్రం ఉండదు. స్వతంత్రం అనేది దేని ద్వారా వచ్చింది? ఆజ్ఞల ద్వారానే స్వతంత్రం. ఆజ్ఞకు లోబడితేనే మానవుడికి స్వతంత్రం. కనుక మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే పాపము ద్వారా సమస్యను దేవుడు ఏం చేశాడంటే పరిష్కరించాడు. పాపం అనేటటువంటి సమస్య, ఆ సమస్యను ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మరణం ద్వారా పరిష్కరించబడింది అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. రెండో విషయం చూద్దాం. డివైన్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, దేవుణ్ణి సంతృప్తిపరచడం. అదేంటంటారు మీకు? దేవుని యొక్క ఉగ్రత మానవుడి మీద ఉంది. ఎందుకు దేవుని ఉగ్రత మానవుడి మీద ఉంది? ఎందుకంటే మానవుడు పాపం చేస్తున్నాడు కాబట్టి దేవుని యొక్క ఉగ్రత మానవుడి మీద నిలిచి ఉంది. దేవుడు ప్రేమమయుడు, న్యాయవంతుడు. అంత మాత్రమే కాదు కానీ దేవుడు శిక్షించేటటువంటి వాడు కూడా. దేవుడు ప్రేమమయుడు ఒకవైపు, రెండో వైపు ఎవరంటే దేవుడు శిక్షించేటటువంటి వాడు. నాణానికి రెండు వైపులు ఎలా ఉంటుందో బొమ్మ బొరుసు, దేవుడు ప్రేమించడమే కాదు, దేవుడు కూడా ఎటువంటి వాడంటే శిక్షించేటటువంటి వాడు కూడా. అప్పుడే దేవుడు ప్రేమమయుడు. చూడండి దేవుని వాక్యం ఏమని రాయబడి ఉంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో దేవుని వాక్యం ఏమని రాయబడి ఉంది అక్కడ? చదవండి.
కావలసి వచ్చాను. చాలమ్మ, చాలు. ఇక్కడ రాయబడేటువంటి మాట ఏంటంటే, మనలాగా ఆయన మనకలాగా సహోదరుడిగా అవ్వాల్సి వచ్చిందంట. ఎందుకు? దేవుని ఉగ్రత మానవుడి మీద ఉంది. శాంతికరమై ఉన్నాడు ఆయన. ప్రధాన యాజకుడు మానవుడి యొక్క పాపాల కొరకు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేవాడు ప్రధాన యాజకుడు, సంవత్సరానికి ఒకసారి. కానీ ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు ద్వారా మనం ఎప్పుడైనా దేవుని యొక్క సన్నిధిలో ప్రవేశించవచ్చు, ఎప్పుడైనా మనం ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. చూడండి, దేవుని వాక్యం ఏమని రాయబడింది? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఏమని రాయబడింది? దేవుని వాక్యంలో యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో దేవుని వాక్యం ఏమని రాయబడి ఉంది? మనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. చదవండి. 2వ అధ్యాయం 2వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. చాలండి. ఇక్కడ రాయబడేటువంటి మాట ఏంటంటే, ఆయనే శాంతికరమై ఉన్నాడంట. మన పాపాల కోసమే కాదు, అందరి పాపాల కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడంటే శాంతికరమై ఉన్నాడని వాక్యంలో రాయబడి ఉంది. పుట్టినట్లు ఏమని రాయబడి ఉంది? ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. ఏంటంటే ప్రాయశ్చిత్తం చేశాడు ఆయన. దేవుని ఉగ్రత మానవుడి మీద నిలిచి ఉన్నప్పుడు ఆ ఉగ్రతను ఆయన భరించి మనల్ని విమోచించి తండ్రి అయినటువంటి దేవుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు శాంతపరిచాడు. చూడండి, ఇప్పుడు ఒక పిల్లవాడిని తండ్రి కొడతా ఉంటే మధ్యలో తల్లి అడ్డం వెళ్ళింది. అప్పుడు తండ్రి కోపము పిల్లవాడి మీదకి వచ్చినప్పుడు అది ఏమైపోద్ది? ఏమైంది? ఆగిపోద్ది లేదా? కోపం ఒకేసారి అనేది చల్లారింది. అలాగే మానవుడి మీద ఉన్నటువంటి దేవుని యొక్క ఉగ్రత మానవుడి స్థానంలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు దేవుని ఉగ్రత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మీద కుమ్మరించబడి, అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు సెలవులో ఏమని పలికారంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అన్నారు. ఎందుకు దేవుడు చేయి విడిచిపెట్టాడు యేసుక్రీస్తు ప్రభువుని? ఎందుకు విడిచిపెట్టాడు? పాపం ఆయన మీద మోపబడి. దేవుడు పాపాన్ని ఏం చేసుకుంటాడో తెలుసా? పాపాన్ని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అసహించుకుంటాడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో పరిశుద్ధుడైనటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు తప్ప ఎవరు పరిశుద్ధుడు లేడు. పరిశుద్ధుడనే నిత్యము కోటానుకోట్ల దేవతలతో కొనియాడబడుతున్నటువంటి వారు యేసుక్రీస్తు దేవుడు. ఆయనలో ఏం లేదు తెలుసా? పాపం లేదు. ఏం లేదు? పాపము లేని పరిశుద్ధుడు. మన పాపాల కొరకు పాపుల మధ్యలో ఉండి ఆయన మీద దేవుడు ఉగ్రత కుమ్మరించబడి. పాపిని దేవుడు ప్రేమిస్తారు, కానీ పాపాన్ని దేవుడు ఏం చేస్తాడు? అసహించుకుంటాడు. అసహ్యం దేవుడికి ఇష్టం లేనిది ఒకటేనండి, పాపం. అది దేవుడికి ఇష్టం ఉండదు. అదేంటారా? మనం ఎంతగా దేవుడిని ప్రేమించినా మన పాపం ఉంటే దేవుడికి మనం ఇష్టం ఉండదు. అదనమాట విషయం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు బదులుగా యేసుక్రీస్తు ప్రభు మన స్థానంలో ఉండి ఆయన దేవుడు ఉగ్రత ఆయన మీద ఉన్నప్పుడు ఆయన దాన్ని భరించి
ఆయన ప్రాయశ్చిత్తం పొంది మనల్ని పాపము నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? విడిపించారు. జాగ్రత్తగా వినాలి మీరు వాక్యం, పిన్ టు పిన్, ప్రతి పాయింట్. ఎందుకంటే డీప్గా ఉంటుంది, లోతుగా ఉంటుంది వాక్యం టు వాక్యం. కనుక జాగ్రత్తగా మనసు పెట్టి మనం వాక్యాన్ని వినాలి. అదేంటంటారా? కనుక రెండో విషయం ఏంటంటే, ఇక్కడ దేవుణ్ణి శాంతపరచు. యేసుక్రీస్తు మరణం ద్వారా ఇది జరిగింది, ఈ సమస్యకు పరిష్కారం జరిగింది. మనం అనుకుంటాం సమస్య అంటే కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అదేంటారా రోగాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇవన్నీ సహజం. ఇది కాదు అసలు సమస్య. రోగం అంటే మన శరీరానికి వచ్చే రోగాలు కాదు, పాపం అనే రోగం. దానికి మందు యేసుక్రీస్తు రక్తం. కనుక పాపం పోయిందనుకోండి, తాగే వ్యక్తి తాగుడు మానేశాడనుకోండి, యేసుక్రీస్తుని అంగీకరించడం ద్వారా ఆటోమేటిక్గా రికవర్ అవుతాడు. కుటుంబంలో ఉన్నటువంటి వచ్చే డబ్బులు వ్యర్థంగా ఖర్చు అవ్వవు. దాని ద్వారా కుటుంబంలో వచ్చే డబ్బులు ఆయన వాటి కుటుంబ అవసరాల కొరకు ఉపయోగిస్తారు. తద్వారా చిన్న చిన్న సమస్యలని ఏమైతే పరిష్కరించబడతాయి. అది అసలు విషయం. మూడో విషయం, మానవుని యొక్క అవసరత ఉంది, మ్యాన్స్ నీడ్. మూడో విషయం, మానవుడు అవిధేయత కలిగినటువంటి వాడు. దేవుని మీద మానవుడు ఏం చేశాడో తెలుసా? తిరుగుబాటు చేశాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియగ్గు, నేను పిల్లల్ని పెంచి పెద్దవారిని చేస్తే వారు నా మీద తిరుగుబడ్డారు అని దేవుడు ఆకాశంతో భూమితో చెప్తున్నట్టు యెషయా గ్రంథంలో రాయబడం. తిరుగుబాటు స్వభావం దేని ద్వారా వచ్చింది? పాపం ద్వారా. దేవుడికి మానవుడు ఏమయ్యారు తెలుసా? శత్రువు. దేవునికి మానవుడు ఏమయ్యాడంటే శత్రువు అయిపోయాడు. దేని ద్వారా అంటే పాపం ద్వారా. ఇప్పుడు దేవుడితో, తండ్రి అయిన దేవుడితో సమాధానపరిచే వ్యక్తి కావాలి. అప్పుడు దేవుడితో మానవుడు ఏమవుతారంటే సమాధాన పడతాడు. ఏదైనా తోటలో సమాధానం అనేది ఏమైందంటే తెగిపోయింది. మొదటి ఆదాము ద్వారా తెగిపోయినటువంటి సమాధానం కడపటి ఆదాము ద్వారా తిరిగి ఆ సమాధానం అనేది జత చేయబడింది, సంధి చేయబడింది. చూడండి ఈ వాక్యం ఏమని రాయబడి ఉంది? రోమీయులకు రాసిన పత్రిక పౌలు గారు 5వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నటువంటి లేఖనాన్ని చదువుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఉన్న దేవుని వాక్యం చదవండి. ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవుని చేత సమాధానపరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై ఆయన దీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షించబడుదుము. చాలండి. 5వ అధ్యాయం 10వ వచనం ఏమని రాయబడి ఉంది? ఏలయనగా శత్రువులమై ఉండగా. బైబిల్ గ్రంథం చదివేటప్పుడు ఎప్పుడైనా చాలా జాగ్రత్త చదవాలండి. అదేనంటారా? మనం ఎట్లా మీకు వచ్చి చెప్తానండి, బైబిల్ గ్రంథం చదివేటప్పుడు కామాలు ఉంటాయి, ఫుల్ స్టాప్లు ఉంటాయి, వచ్చినానికి మధ్య గ్యాప్ ఉంటుంది. అదేనంటారా? కనుక జాగ్రత్తగా చదవాలి. నేను ఒక వాక్యం మామూలుగా చెప్తాను. ఇప్పుడు ఒక వాక్యం చెప్తాను, అది ఎలా చదవాలి. ఇప్పుడు చాలామంది, నేను ఈ సందర్భం కాదు కానీ సందర్భం కాకపోయినా, ఉదాహరణకి ఇప్పుడు ఎవరింటికి చుట్టాల ఇంటికి వెళ్ళమనుకోండి, ఏమంటారు? ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి వాళ్ళ ఇంటికి వద్దాం అంటారు. అంటారా? ఇక్కడ దాకా వచ్చింది కదా, మనం కొంచెం వెళ్దాం, కొంచెం లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వద్దాం. అదేంటంటారా? దేవుని వాక్యంలో ఏమని రాయబడిందంటే, వాక్యంలో ఏమని రాయబడిందంటే, ఉదాహరణ చెప్తాను మీకు వాక్యం. ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉంటాడు అని వాక్యం ఉంది. చాలామంది ఈ వాక్యం ఎలా చదువుతారంటే, ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతివాడు కలిపేస్తారు. అదే మీకు
ఈ నా మాటలు విని గ్యాప్. అట్లాగే ఇక్కడ వాక్యం నేను చెప్తాను. ఇక్కడ వాక్యం ఇక్కడ 10వ వచనంలో ఏలయనగా శత్రువులమై ఉండగా ఆగాలి, ఎందుకంటే అక్కడ కామ ఉంది. ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడి చేత మరి నిత్యముగా రక్షింపబడుదుము. ఫుల్ స్టాప్, అయిపోయింది. అదేంటారా? అలా కనుక జాగ్రత్త మనం చదవాలి. ఎందుకంటే ఇక్కడ మన సందర్భం ఏంటంటే సమాధానం. శత్రువులమైన మనల్ని యేసుక్రీస్తు ప్రభు మరణం ద్వారా దేవుడితో సమాధాన పరిచారు. కాబట్టి దేవునితో సమాధానపరచబడి మనము జీవించాలి. అప్పుడు ఖచ్చితంగా మనము రక్షించబడతాము. అది వాక్యంలో రాయబడిన విషయం. నిశ్చయముగా అంటే ఖచ్చితంగా, మొహమాటం లేకుండా, పకడ్బందీగా. తెలుగులో నానార్థాలు ఉన్నాయి. ఒక మాటకి తెలుగులో ఏమంటే తెలుసా? నానార్థాలు ఉంటాయి. అదేంటంటే ఖచ్చితంగా, పకడ్బందీగా, మొహమాటం లేకుండా, రూఢీగా. ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గా, ఒకటే పదం. కనుక మనం సమాధానపరచబడుతాం దేవుడితో. ప్రభువైన యేసుక్రీస్తు మరణం ద్వారా, ఆయన శిలువలో చేసినటువంటి బలియాగం ద్వారా, ఆయన ద్వారా తండ్రి అయిన దేవుడితో పాపైనటువంటి మానవుడు సమాధానపరచబడతాడు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధానపరచడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఎవరు సమాధానపరచలేదు, ఆయన ఒక్కడే సమాధానపరచగలుగుతారు. ఆయన ఒక్కడే సమాధానపరిచారు. అందుకని ప్రభువారు చాలా విషయాల సందర్భాల్లో సమాధానం కలుగులుగా కానీ ఆయన మాట్లాడారు. సమాధానం కలిదానివై ఇంటికి వెళ్ళు అని చెప్పారు. లోకం ఇచ్చే సమాధానం కాదు, దేవుడిచ్చే సమాధానం. ఈరోజు సమాధానం అంటే ఏంటి? తినడం ద్వారా సమాధానం, త్రాగడం ద్వారా సమాధానం, టీవీ చూడడం ద్వారా సమాధానం, మొబైల్ చూడటం ద్వారా సమాధానం, రీల్స్ చూడటం వల్ల సమాధానం, ఎస్ఎంలో పోస్టులు పెట్టడం ద్వారా సమాధానం, కాసేపు ప్రశాంతం పడుకోవడం ద్వారా సమాధానం. ఇది కాదు సమాధానం అంటే. ప్రభువైన యేసుక్రీస్తు మరణం ద్వారా మనము ఆయనతో సమాధానపరచబడ్డాం. ఎందుకంటే మునుపు మనం ఎవరమయ్యా అంటే శత్రువులు. పాపము ద్వారా మానవుడు దేవుని నుండి దూరమై శత్రువు అయ్యాడు. శత్రువైన మానవుడిని తిరిగి దేవుడితో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా సమాధానపరిచాడు. కనుక ప్రభు పునరుద్ధానుడైనప్పుడు ఏమన్నారు? సమాధానం కలుగుగా, సమాధానం. కనుక మూడో విషయం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మానవుని యొక్క అవసరత ఉంది. మానవుడు అవిధేయత కలిగిన వాడు. కనుక ప్రభు విధేయత కలిగి మన అవిధేయత నుంచి ఆయన మనల్ని విడిపించి, ఆయన విధేయత కలిగి మన అవిధేయత నుంచి విడిపించి, దేవునికి మన విధేయత కలిగి దేవుడితో మనం సమాధానం పడే విధంగా యేసుక్రీస్తు ప్రభువారు చేశారు. ఈ సమస్య అనేది పరిష్కరించబడింది. మొదటి సమస్య ఏంటి? పాపం, ప్రాబ్లం ఆఫ్ సిన్. పాపం అనేది పరిష్కరించబడింది. రెండవది దేవుణ్ణి శాంతపరిచారు, డివైన్ ఆఫ్, అదేంటారా, దేవుడితో సమాధానపరిచారు. మూడో విషయం ఏంటంటే మ్యాన్ నీడ్స్, మానవుడి యొక్క అవసరత. ఎవరు తీర్చలేని అవసరత. దేవుడే తనను తానే ఈ భూమి మీద శరీరధారికి వచ్చి ఆయనే ప్రాయశ్చిత్తం చెల్లించి తండ్రితో సమాధానపరిచాడు. నాలుగో విషయాలు మనం చూద్దాం దేవుని వాక్యంలో నుండి. గలతీయులకు రాసిన పత్రిక పౌలు గారు 4వ అధ్యాయం 5వ వచనంలో దేవుని వాక్యం. గలతీయులకు రాసిన పత్రిక పౌలు గారు 4వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నటువంటి దేవుని వాక్యాలు చూద్దాం. చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో ఏమని రాయబడి ఉంది? చదవండి. ఆయన స్త్రీ యందు పుట్టి
మనము దత్తపుత్రములు కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. డిమాండ్ ఆఫ్ లా. ధర్మశాస్త్రం పాపానికి బలం. పాపం అనేది ఎలా తెలిసిందంటే ధర్మశాస్త్రం ద్వారానే పాపం అనేది తెలిసింది. ధర్మశాస్త్రాన్ని ఏ యొక్క ఇజ్రాయేలీయుడు కూడా నెరవేర్చలేకపోయాడు. ధర్మశాస్త్రం నుండి యేసుక్రీస్తు ప్రభువారు విడుదల ఇచ్చారు. ఎలాగా? ఆయన ధర్మశాస్త్రమునకు లోబడటం ద్వారా మనలను ధర్మశాస్త్రం నుండి విడిపించారు. మనము దత్తపుత్రులము. వాక్యం ఏమని రాయబడింది? అర్థమైందంటారా? స్వీకృత పుత్రులము, దత్తపుత్రులము. మనల్ని యేసుక్రీస్తు ప్రభువారు దత్తం తీసుకున్నారు. ఎలా? ఆయన ప్రాణత్యాగం ద్వారా, ఆయన రక్తాన్ని క్రయధనంగా దేవునికి చెల్లించడం ద్వారా మనల్ని ఇజ్రాయేల్ ప్రజలతో పాటు మనల్ని కూడా ఏక పౌరులుగా చేసి మనల్ని ఆయన దత్తత తీసుకో. కనుక ఇప్పుడు ధర్మశాస్త్రం అనేది మన మీద ప్రభుత్వం చేయదు. ఇప్పుడు మన మీద ఏముందంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప ఉంది. ధర్మశాస్త్ర సమస్యను యేసుక్రీస్తు సెలవులో ప్రాణం పెట్టి రక్తం కార్చి ఆయన మరణించడం ద్వారా ఆ సమస్యను ప్రభువారు ఏం చేశారయ్యా అంటే పరిష్కరించారు. చూడండి వాక్యం ఏమని రాయబడింది? కొలస్సీలకు రాసిన పత్రిక పౌలు గారు 2వ అధ్యాయం 13 నుండి 15 వచనాల్లో వాక్యంలో ఏమని రాయబడింది? దేవుని వాక్యం ఏమని రాయబడింది? కొలస్సీ రాసిన పత్రిక దేవుని వాక్యం 2వ అధ్యాయం 13వ చూడండి. దేవుని వాక్యం ఏమని రాయబడింది? ఇక్కడ 13వ వచనం ఏమని రాయబడింది? 183వ పేజీ, 183వ పేజీ మరియు 183వ పేజీ 2వ అధ్యాయం 13, 14, 15 వచనాలు కలిసి ఉంటాయి. నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. తీశారమ్మా? మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనపరచెను. ఇక్కడ రాయబడినటువంటి వాక్య భాగంలో మరియు అపరాధముల వలనను ఏంటి? అపరాధం వలన మనమందరం ఎవరు అంటే అపరాధులు. పుట్టకతోనే మనం పాపులు. మన జీవితంలో మనం పాపం చేస్తున్నటువంటి వారు. మనం జన్మతః పాపులము, కర్మతః పాపులు. మనలో పాపము లేదని చెప్పుకునే ఎడల మనం ఎవరమో తెలుసా? అబద్ధికులు. ఎవరు అండి? అబద్ధికులు అంట. మనం నేను పాపిని కాదని ఎవరైతే చెప్పారో వారు అబద్ధికులు. ఎందుకంటే మన స్వభావం పాపం, పుట్టక పాపం, మన జీవిత విధానం పాపం. కనుక అది మనం తెలుసుకోవాలి. మరియు అపరాధముల వలనను మనం అపరాధులు అండి. మనం అపరాధులు అనే విషయం మనకి ఎలా తెలిసిందంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం వినటం ద్వారా తెలిసింది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి శిలువ దగ్గరకు వచ్చినప్పుడు తెలిసింది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని మనం తీసుకున్నప్పుడు నేను పాపిని అని గ్రహింపు మనకి కలిగింది. పాపుల్లో 2 రకాలు ఉన్నారు. మొట్టమొదటి పాపి ఎవరంటే రక్షించబడాలి అనే ఆలోచన కలిగిన పాపి, రక్షణ తిరస్కరించేటటువంటి పాపి.